ఇప్పుడు పంట చేతికొచ్చినాక రైతుల ఆలోచన ఎట్లుంటుందిలా. సావుకారుతానో ఓ 40,000 అప్పు, 5,000 మిత్ అవుతుంది అనుకో, దుక్నాల బాపతి ఓ 4,000, అంటే ఇట్లా అన్ని ఓను కమ్సే కమ్ ఓ 20,000 మిగులుతాయి. అమ్మ, ఈ మిగిలిన పైసలతోని మొదలు మైసమ్మకు యాటను కోసి బలి చల్లుకోవాలి. అటే ఇంకా పోరడు చాలా వద్దులు సంది అడుగుతున్నాడు, ఆడికి ఒక జీన్ పాయింట్ కొనియాలి. అట్లనే నా బిడ్డకు కూడా ఓ 2 జతల బట్టలు పట్టిస్తా. ఇక ఇంటామెకు కాళ్ళ కడలు చేపియాలి, పెంకుటిల్లుని చదిరిపియాలి, డొక్కు సైకిల్కు ఓర్లింగ్ చేపియాలి. ఇగో ఇట్లా 20,000తోని 60,000 ఆశల్ని నింపి పెట్టుకుంటారు. సేమ్ గిట్లనే ఒక రైతు మార్కెట్ కోతుండు. చూద్దాం మరి ఎంత గిట్టుబాటు అవుతుందో, ఏమేమి ఇంటికి పట్టుకొస్తాడో. మహారాష్ట్రలో ఒక రైతు ఉల్లి పంటను తీసుకొని మార్కెట్ కోయిండు. 18 బస్తాలను కాంటకేస్తే 952 కిలోల వజన్ వచ్చింది. అంటే దగ్గర దగ్గర టన్ను ఉల్లిగడ్డ అన్నట్టు. టన్ను ఉల్లిగడ్డ అమ్మితే దెబ్బకు అప్పులన్నీ తీరినట్టే అని మురిసిపోయిండు ఆ రైతు. కానీ సావుకారి కిలోకు ₹60 లెక్కనే జోక్కుండు. అంటే 1,523 రూపాయలు వచ్చినాయి చేతికి. ఈ గంటలకెళ్ళి బోకర్గాని కమిషన్ ₹92, అమాలీలకు ₹59, ఆటో కిరాయి ₹1,320, చిల్లర ఖర్చులు ₹51 అయినాయట. మొత్తం కూడితే ₹1,522 ఖర్చు. అంటే ఎంత మిగిలినట్టు? ₹1 టన్ను ఉల్లిగడ్డ వండిస్తే రూపాయి మిగిలింది. అన్ని ఖర్చులకు బరాబర్ రసీదులున్నాయి, కావాలంటే మీరే చూడుండ్రి. ఇక గీ రూపాయి బిల్లను ఏడ ఇడిపియాలనో ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక 3 సింహాలను ముద్దాడి కండ్లకు అద్దుకొని ఇంటి కొండపోయిందట సందుగల దాచుకుందామని. 2 ఎకరాలు దున్ని 80,000 పెట్టుబడి పెట్టి చెమటలు దారపోసి ఎండలకు బతికించుకుంటే ఆఖరికి ఉల్లిగడ్డ పొట్టు కూడా మిగలలే రైతుకు. ఎట్టి శాతం ఇడిచిపెట్టిన 80,000 అప్పు తీరాలంటే 80,000 టన్నుల ఉల్లిగడ్డ వండియాలి. కానీ 6 నెలల కిందట ఎట్లుండే ఉల్లిగడ్డ వండించిన రైతుల పరిస్థితి? మార్కెట్ల 70-80 దాకా వలికింది. గాషతోనే ఒగల్ని చూసి ఒగలు గిదే పంటేసే వరకు హర్కత్ బర్కత్ లేకుంటైంది.